నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి గత వారం రోజులుగా వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయిందో చాలా కీలక అంశాలు బయటపడ్డాయని చెప్పొచ్చు. ఇవాళ కనుక మనం చూస్తే సిబిఐ నుంచి కొంత ఇన్ఫర్మేషన్ సుప్రీంకోర్టు దాకా రావడం జరిగింది. దానికి సంబంధించి డిస్కషన్స్ కూడా అవుతున్నాయని మనం వింటూ ఉన్నాము. పూర్తి సమాచారం ఏంటి, ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి సార్? అసలు ముందుగా ఉషా గారు, నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే మీరు కంటిన్యూస్గా నన్ను ఫాలోఅప్ చేసి ఈ ఫీడ్బ్యాక్ అడుగుతూ ఐ రియలీ అప్రిషియేటివ్ అండి. బికాజ్ ఒక మహిళ అయ్యుండి మీరు ఒక మహిళ పట్ల మీరు చూపించే సానుభూతి ప్లస్ ఏదైతే మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారో ఇవాళ మీడియా త్రూ, ఐ రియలీ అప్రిషియేటివ్ అండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి దీని గురించి మాట్లాడితేనే తోటి అమ్మాయిలు తోటి మహిళలకు కూడా అవేర్నెస్ బాగా క్రియేట్ అవుతుంది. చాలా మంది ఆడియన్స్ కూడా మనం చేసే వీడియోస్ కింద కామెంట్స్ పెట్టడం, జస్టిస్ కోసం మనం ఎలా అయితే వెయిట్ చేస్తూ ఉన్నామో వాళ్ళు కూడా జస్టిస్ కావాలని అదే విధంగా మనకి కామెంట్స్ పెట్టడం, సపోర్ట్ చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇప్పుడు ఇది మనం చూసుకుంటే అండి, చంద్రచూడ్ గారు సిజిఐ గారు కూడా ఈజ్ క్వైట్ సీరియస్ ఆన్ దిస్ కేస్ అండి. ఇవాళ మనం చూస్తే ఇప్పుడు సీల్డ్ కవర్లో సిబిఐ నుంచి ప్లస్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి సీల్డ్ కవర్లో వాళ్ళ రిపోర్ట్స్ వచ్చాయండి. ఇప్పుడు ఉత్కంఠదంతా కూడా ఆ సీల్డ్ కవర్లో వీళ్ళు ఏం రాశారు, చీఫ్ జస్టిస్ గారు దాన్ని ఎలా పండగిస్తారు, దాని రిపకేషన్ ఎలా ఉంటుంది అన్నది యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. ఇంకొద్దిసేపట్లోనే అది నాకు తెలిసి ఏదో ఒకటి సమాచారం అయితే చీఫ్ జస్టిస్ గారి దగ్గర నుంచి మనకు తప్పకుండా వస్తుంది. అయితే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీడియాలో కానివ్వండి లేకపోతే నేషనల్ మీడియాలో కానివ్వండి చాలా రూమర్స్ వస్తున్నాయి. మనం అది ఎంతో బాధాకరంగా ఉంది. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారి మేనల్లుడు కూడా ఇందులో ఉన్నారేమో అన్నట్టుగా రూమర్స్ అయితే క్రియేట్ అయినాయి. అది మీడియాలో వచ్చింది, మనం క్రియేట్ చేసింది కాదు, అది మీడియాలో రూమర్స్ లాగా వస్తున్నాయి. అది ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే అంత హైయెస్ట్ పోస్ట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇట్లాంటివి వాటికి జోలికి వెళ్లకుండా ఉండాలి. గతంలో మనం చూస్తే ఎంతోమంది విఐపీలు ఇన్వాల్వ్ అయిన రేప్ కేసెస్ కూడా బయటకు వస్తాం జరిగింది. అట్లాంటి కేసెస్ని అరగట్టడం కూడా జరిగింది. బికాజ్ వాళ్ళు బయటకు కూడా రానిలేదు. మనం ఫ్లాష్ బ్యాక్ కనుక చూసుకుంటే కొన్ని రేప్ కేసెస్లో విఐపీ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఇన్వాల్వ్ అయిన కేసెస్లో మనం సరిగ్గా చూసుకుంటే ప్రజలందరికీ తెలుసు అక్కడ విఐపీ తాలూకా బంధువులు ఎవరో ఉన్నారన్నది. ఆ కేసుని బయటకు రానియకుండా అనగదొక్కేస్తాం జరిగింది. కానీ ఈసారి మాత్రం అలా జరగదని నేను భావిస్తున్నాను. బికాస్ డైరెక్ట్గా అపెక్స్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, దానికంటే పెద్ద కోర్టు ఇంకోటి ఉండదు మన ఇండియాలో. దాంట్లో బిగ్గెస్ట్ అంటే హైయెస్ట్ లెవెల్ ఉన్న జడ్జ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయనే పర్టికులర్గా ఈ కేసు మీద ప్రతి క్షణం ప్రతి మినిట్ ఇప్పుడు మనం ఎలా అయితే ఉత్కంఠంగా అప్డేట్ ఉన్నామో, ఆయన నాకు తెలిసి నిద్ర కూడా పోవట్లేదు అనుకుంటండి. పగలు రాత్రి ఆయన ప్రస్తుతానికి పోతే ఈ కేసు గురించి ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. ఈ పరిణామంలోనే ఆయన ఏమంటున్నారు అంటే, ఎవరైతే ఈ జూనియర్ డాక్టర్స్ ఇంటర్న్స్ స్ట్రైక్ చేస్తున్నారో, దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ ఆన్ దేర్ వర్క్స్ బ్యాక్. సో ఆయన ఒక పిలిపిస్తాం కూడా జరిగింది. దీనికి న్యాయం 100% జరుగుతుంది. మీరు ఇట్లా స్ట్రైక్స్ చేస్తూ ఉంటే ఇంకా ఎన్నో ప్రాణాలు పోతాయి. దయచేసి మీరు మీ పనులకు వెళ్ళండి, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నాను అని కూడా హామీ ఇస్తాం జరిగింది. సో ఇది ఇట్లాంటి కేసు మనం గతంలో చూసుకుంటే ఈ రేప్ అండ్ మర్డర్ కేసెస్లో ఇంత త్వరగా సుప్రీంకోర్టు దగ్గర నుంచి సుమోటో తీసుకొని ఇంత త్వరగా మొత్తం దేశవ్యాప్తంగా ఒక రకంగా చూస్తే ఆయనే హీఈస్ రిపోర్టింగ్ టు ద నేషన్ అన్నట్టు వెళ్తుంది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు సిజేఐ, హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీం కోర్ట్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సిజేఐ చంద్రచూడ్ గారు అండి. బికాజ్ హీఈస్ రిపోర్టింగ్ టు ద నేషన్ అన్నట్టుంది. ఇది ప్రతి క్షణము ఆయన కూడా దాని గురించి, ఆ కేసు గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఇంకొక మర్డర్, మళ్ళీ ఇంకొక రేప్ అయ్యే వరకు ఎదురు చూస్తారా మీరు అని గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఆయన మనలో ఒకళ్ళలాగా అయిపోయి, ఎవరు చీఫ్ జస్టిస్ గారు కామన్ మ్యాన్లో ఒకళ్ళలాగా అయిపోయి తండ్రి పాత్ర, ఒక అన్న పాత్ర పోషిస్తున్నట్టే కనిపిస్తుంది. నాకు చూస్తుంటే చాలా అమేజింగ్. జ్యుడిషియరీ సిస్టమ్ పట్ల రెస్పెక్ట్ మరింత పెరుగుతుంది అండి. మాలాంటి అడ్వకేట్స్ కానివ్వండి లేదా కామన్ పీపుల్ కానివ్వండి, ఒక జ్యుడిషియరీ సిస్టమ్ మీద రెస్పెక్ట్ ఇమెన్స్గా పెరుగుతుంది. బికాస్ ఇంత త్వరగా మాట్లాడతాము, ప్లస్ ఇది తన ఇంట్లో జరిగినట్టే ఆయన ఫీల్ అయ్యి దీంట్లో అసలు నిజాలు ఏంటి అని రిపోర్టింగ్ టు ద నేషన్ లాగా చేస్తున్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు. అయితే ఈ కేసులో ఇంకొక మలుపు ఎక్కడొచ్చింది అంటే, ఈ సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్. ఈ సందీప్ ఘోష్ అనేవాడు ప్రిన్సిపల్, ఓకే. ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఈజ్ వాలంటీర్, ఓకే. అయితే ఎప్పుడైతే ఈ మర్డర్ జరిగిందో దీన్ని ముందుగా మనందరికీ తెలుసు, ఇంతకు గతంలో వీడియోస్లో మాట్లాడాం మనం. దీన్ని ముందుగా సందీప్ ఘోష్ ఒక సూసైడ్ లాగా చిత్రీకరించాలని ట్రై చేశాడు, ఎవరు ఆ ప్రిన్సిపల్, ఓకే. అండ్ నెక్స్ట్ ఈ సంజయ్ రాయ్ ఏమో ఇది నేనే చేశాను ఇది అని కన్ఫెస్ చేశాడు. ఇదంతా చాలా క్లియర్గా అనిపించలేదండి చూసే వాళ్ళకి, ప్రజలందరికీ.
మొత్తం భారతదేశంలో చూసేవాళ్ళు జనాలు వీళ్ళకంటే ఇంటెలిజెంట్ ఉంటారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే అంత ఘోరంగా సూసైడ్ ఎవరైనా చేసుకోగలుగుతారండి? కళ్ళల్లో గాజులు గుచ్చేసుకొని, వాళ్ళ బోన్లు వాళ్ళే ఇరక్కొట్టుకొని ఎవరైనా సూసైడ్ చేసుకోగలుగుతారా? అది కామన్ సెన్స్ ఉండాలి కదా. దాన్ని సూసైడ్ లాగా చిత్రీకరించడానికి సందీప్ ఘోష్ అనే ప్రిన్సిపల్కి ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా. దాన్ని సూసైడ్ లాగా చిత్రీకరించడం జరిగింది. సంజయ్ రాయ్ అనేటోడు వాలంటీర్, ఈజ్ నార్మల్ సివిక్ వాలంటీర్. ఆయన స్టేటస్కి సందీప్ ఘోష్ ప్రిన్సిపల్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, దట్ కాలేజ్కి, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందండి? ఈయన ఒక నార్మల్ థర్డ్ క్లాస్ ఎంప్లాయీ అయినా, ఆయనేమో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ద కాలేజ్. సో ఈయనకి వాట్సాప్లో చాటింగ్ జరిగిందని కూడా మనం వింటున్నాం. అండ్ ఆ వాట్సాప్ చాటింగ్ కూడా ఇప్పుడు రిట్రీవల్ అయింది. ఇద్దరికి మధ్యలో ఏం చాటింగ్ జరిగింది? ఇప్పుడు కామన్ థింగ్, ఇప్పుడైనా ఆఫీస్లో ఒక చైర్మన్ ఉంటారు, ఓకే, కింద వాచ్మెన్ ఉంటారు, ఓకే. వాచ్మెన్కి చైర్మన్కి రెగ్యులర్గా వాట్సాప్లో చాటింగ్ అవుతుందా? దాని మధ్యలో మేనేజర్లు ఉంటారు, దానిపైన ఇంకో మేనేజర్ ఉంటారు. ఈ వాచ్మెన్కి ఏమైనా కావాలంటే ఫస్ట్ మేనేజర్ని టచ్ అవుతారు, కానీ డైరెక్ట్గా చైర్మన్ తోటి చాటింగ్ చేస్తారు, హలో గుడ్ మార్నింగ్ ఎవరు అని చేయరు కదా. అట్లాంటిది వీళ్ళిద్దరి మధ్యలో అలాంటి రిలేషన్ ఉంది, డైరెక్ట్ చాటింగ్ బిట్వీన్ సంజయ్ రాయ్ అండ్ సందీప్ ఘోష్. సో ఇక్కడ చాలా, ఇప్పుడు మనము చెప్పకూడదు, సబ్జెక్టివ్స్లో ఉంది కేసు, కానీ మనందరికీ తెలుసు అక్కడ ఏం జరిగింది, ఎలా జరిగి ఉంటుంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఈ ఎన్నో పేర్లు, కొత్తగా పేర్లు ఎన్నో, కొన్ని స్ట్రేంజర్ పేర్లు వస్తున్నాయి. ఆ స్ట్రేంజర్ ఎవరో కాదు, మమతా బెనర్జీ మేనల్లుడి అని రూమర్లు వచ్చాయి. సో మనం దేన్ని నిర్ధారించలేం, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ సబ్జెక్టివ్స్ కాబట్టి. దేన్ని ఇదే అని మనం చెప్తానికి ఉండదు. ఇది అయి ఉండొచ్చు అని కానీ మనం డెఫినెట్గా డిస్కస్ చేసుకునే రైట్ మనకు ఉంటుంది. ప్రజెంట్ మనం చూసుకుంటే సిబిఐ నుంచి కొంత రిపోర్ట్స్ అయితే రావడం జరిగింది కాబట్టి ఆ రిపోర్ట్స్లో అసలు ఇన్ఫర్మేషన్ ఏముందండి? దాని గురించి మనం అంటే అవేర్నెస్ అంటే అందులో ఏముండే అవకాశం ఉందనేది మనం చెప్పగలం. ఎస్, ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ పచ్చిబూతులు, బండబూతులు ఉన్నాయి అందులో అని చెప్పి సిజేఐ గారు మందలిస్తడం జరిగింది. ఎవరిని? వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ని. ఇలాంటి ఇన్వెస్టిగేషన్లు కూడా చేస్తారా మీరు? యాజ్ ఎ గవర్నమెంట్ బాధ్యత అయిన పొజిషన్లో ఉండి మీరు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఇన్ని తప్పులు ఉన్నాయి అంటే, తలాతోకాలైన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అవి. తలాతోకాలైన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ సుప్రీంకోర్టు ఇస్తే ముఖం మీద కొడతాం జరిగింది. బికాస్ ఈ కాంట్ యాక్సెప్ట్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్. ఈజ్ సిజిఐ, ఓకే, హీ నోస్ హౌ ఇన్వెస్టిగేషన్. ఆయన చరిత్ర చూసుకుంటే మనము, ఆయన చిన్నప్పటి నుంచి ఆయన జ్యుడిషియరీ సిస్టంలోనే ఎదుగుతూ వాళ్ళ తండ్రి గారు కూడా సుప్రీంకోర్టు జడ్జి గారు లాగా నిర్వహించారు బాధ్యతలు. తర్వాత ఈయన నిర్వహించారు. ఈయనకి ప్రతిదీ పుట్టుకతోనే వచ్చిన ఇది, ఓకే. సో ఆయన ఆ రిపోర్ట్ చూడగానే ఇమీడియట్గా గవర్నమెంట్ కూడా బండబూతులు తిడతాం జరిగింది. దిస్ ఇస్ నాట్ ద వే టు సబ్మిట్ ద ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అని చెప్తాం జరిగింది. మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కావాలి అని చెప్తే, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్, అందులో ఏం కుకప్ చేసిందో, ఏం మసాలా చేసిందో, ఇప్పుడు 2 రిపోర్ట్స్ వస్తున్నాయండి. ఒకటి సిబిఐ నుంచి, ఒకటి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి. 2 రిపోర్ట్స్ ఇప్పుడు కరెంట్ లైవ్, ఇప్పుడు సీల్డ్ కవర్లో సిజిఐ గారి దగ్గర సుప్రీంకోర్టులో బెంచ్ పైన ఉన్నాయి. లైవ్ అండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ 20 minutes బిఫోర్ వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆ సీల్ కవర్స్లో ఏముంది అన్నది మనకు కొద్ది గంటల్లోనే మనకు తెలుస్తుంది. అది ఓపెన్ చేసిన తర్వాత, మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ దాని మీద మనం వీడియో ఇద్దాము. నా అంచనాలు ఏంటి అంటే, సిబిఐ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ లాస్ట్ టైంకి ఈ టైంకి ఏం కుకప్ చేసి ఇచ్చిందో ఇన్ఫర్మేషన్ అది చూడాలి. ఆ 2 చూసిన తర్వాత సిజేఐ గారు ఏ నిర్ధారణకు వస్తారో దాని తర్వాత మళ్ళీ మనం దాని మీద డిస్కషన్ పెట్టుకోవచ్చు. బికాజ్ మ్యాటర్ ఇస్ ఇన్ సబ్జుడిస్, అంత డెప్త్కి మనం వెళ్ళలేము. అది వచ్చిన తర్వాత ఆయన దాన్ని ఎలా పడిగేస్తారో చూసి దాన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవచ్చు అండి. కానీ ఒకటైతే కరెక్ట్ అండి, వాట్సాప్లో ఈ సంజయ్ రాయ్కి, సందీప్ ఘోష్కి, అంటే ఈ వాలంటీర్కి, ప్రిన్సిపల్కి చాటింగ్ ఉంది అంటేనే చూసే జనాలకు అర్థం అవ్వాలి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాన్ని ఎప్పుడైతే అంత దారుణంగా మర్డర్ అయింది, ఆ బాడీ చూస్తుంటే, మనకి రక్త మడుగులో పడున్న బాడీని చూస్తుంటే అది మర్డర్ అని క్లియర్గా తెలిసినప్పుడు దాన్ని ప్రిన్సిపల్ సూసైడ్ లాగా చిత్రీకరించాడంటే చూసే జనాలకు అర్థం అవుతుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ అవర్స్, అది ఓపెన్ అవ్వనియండి. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని ఎలా విశ్లేషణ చేస్తారో, ఎలా పండిస్తారో, చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు ఏం చెప్తారో దాన్ని చూసిన తర్వాత మనం దాని మీద మళ్ళీ విశ్లేషణ కూర్చుంటాం. యావత్ భారతదేశం ఇవాళ నోటెమ్మట వాళ్ళ నోట్లో ఓన్లీ సుప్రీంకోర్టు ఒకటి, చంద్రచూడ్ గారి పేరు ఒకటే అనుకుంటూ ఉన్నారు. అండ్ డెఫినెట్గా హ్యాట్స్ ఆఫ్ టు సుప్రీంకోర్టు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు సిజేఐ. ఇంత ఫాస్ట్గా అంటే ఎక్కడ ఏ మూల ఏ రాష్ట్రంలో జరిగినా సుప్రీంకోర్టు సుమోటో తీసుకుంటే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్తాం జరిగింది. కాబట్టి ఎవరైనా దుర్మార్గులు ఇట్లాంటి రేప్కి, మర్డర్కి పాల్పడాలని అనుకుంటే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. బికాజ్ ఇవాళ సుప్రీంకోర్టు సుమోటోలాగా తీసుకొని ఈ కేసుని ముందుకు తీసుకెళ్తుంది. ఎదురు చెప్పే శక్తి ఎవరికి ఉండదు సుప్రీంకోర్టు ముందు. దట్స్ ద అపెక్స్ కోర్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. సో వెయిట్ ఫర్ 1 hour అండి. వీ విల్ అగైన్ గివ్ ద అప్డేట్. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.